హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు వేలాల గట్టుమల్లన్న దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. అంటే వేలాల జాతరకి. నిన్న మహాశివరాత్రి సందర్భంగా జాతర అయితే జరుగుతుంది. ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. నేనైతే మా పిన్ని వాళ్ళతో కలిసి వెళ్తున్నాను. మా ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. మా పిన్ని వాళ్ళు ఉండేది శ్రీరాంపూర్లో. ఇక్కడ నుంచి వేలాల గట్టుమల్లన్న దేవస్థానం అయితే 30 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ దేవస్థానం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అంటే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో. మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నాం కాబట్టి గుడి చరిత్ర కూడా తెలుసుకుందాం. వెళ్ళే దారిలో చుట్టూ అడవి, మధ్యలో కొండ మీద దేవుడు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గుడి చరిత్ర మహాభారతం నుంచి స్టార్ట్ అయింది. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడ కొంతకాలం నివసించారట. పాండవులు నివసించిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే కౌన్సయ పర్వతం ఉన్నది. ఆ పర్వతం పైన మల్లికార్జున స్వామిని లింగ రూపంలో ప్రతిష్ఠించి పూజించారట. అయితే ఒక ముసలావిడ ఇక్కడ దగ్గరలో ఉన్న గోదావరి నదిలో స్నానం చేసి శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామిని మహాశివరాత్రి రోజు పూజించుకుందామని అడవి గుండా వెళ్తుండగా పాండవులు ఆమెను చూసి, నువ్వు పూజించుకుందాం అనుకుంటున్న మల్లికార్జున స్వామి ఇక్కడే ఉన్నాడమ్మా, ఇక్కడే ఉండి పూజించుకో నువ్వు అని చెప్పారట. ఆమె పేరు వేలావతి. అప్పటి నుంచి ఈ గ్రామం పేరు వేలాల గ్రామంగా, ఈ దేవుడి పేరు వేలాల గట్టుమల్లన్న స్వామిగా పిలుస్తున్నారట. సుందిల డ్యాము వెళ్ళేదారిలోనే కదా అని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇక్కడ చూస్తేనేమో వాటర్ లేవు. చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేము. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. డైరెక్ట్గా గంగ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అక్కడ గంగమ్మకు మొక్కి మేము గుడికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే మేము ఇక్కడైతే కొబ్బరికాయలు కొనుక్కొని ఆలయానికి అయితే వెళ్తున్నాము. ఒకటి తీసుకుందాం ఆగ్రా. షో అవుతా అని చూసాను కదా. మేము గర్భగుడిలోకి వెళ్ళే టైంకి కరెంటు పోయింది. అయినా గర్భగుడిలోకి మొబైల్ అలౌ అయితే లేదు అయ్యగారు అన్నారు. కానీ మేము ట్రై చేసాము, కానీ కరెంటు లేకపోవడం వల్ల రికార్డుగా అంటే చీకటిగా ఉంది, కనబడలేదు దేవుడు. ఇది మల్లన్న దేవుని పీట. ఇంకా కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మేము దర్శించుకున్నాము. మా పిన్ని ఏదో ఒక కోరిక కోరుకొని ₹1 కాయనైతే దేవుడి మీద పెట్టమంది. నేను మా తమ్ముళ్ళు ముగ్గురం అలానే చేశాం. ఇక్కడ గుడి ఆవరణలో అయితే మల్లన్న పట్టణాలు కూడా వేస్తున్నారు. గుట్ట మీదకైతే బయలుదేరాము. ఆటో లోడ్ ఎక్కువయ్యి ఎక్కుతలే అని చెప్పి మేము ముగ్గురం దిగినాం. గుట్ట కింది నుంచి గుట్ట మీదకైతే దగ్గర 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది అట దూరం. మళ్ళీ దిగవలసి వచ్చింది. గుట్ట ఎక్కువ అయితే లేదు ఆటోకి. మామూలు అయితే ఇటు కనబడుతుంది కదా గుట్ట, ఇది ఎక్కి పోదామంటాడు. ఇంకా మేము పోవాల్సింది అయితే బాగా దూరం ఉన్నది.
ముసత్తాది ఓ ఇంకా మీదికి ఉన్నది గాయస్. మా చుట్టుపక్కల మొత్తం అయితే అడవే ఉన్నది. మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా గుడి పైన ఉన్నట్టు కనిపిస్తుంది, మెట్లు ఉన్నాయి. అయితే ఈ ఎంట్రన్స్ లేనప్పుడు అయితే ఇది ఒక గుహలాగా లోపల ఒక హోల్ అయితే ఉంది. పైనుంచి అంటే రాజుల కాలంలో ఒక హోల్ నుంచి యుద్ధాలు జరిగినప్పుడు ఈ గుహలోకి వచ్చి దాక్కునేవారు అన్నట్లుగా అంటే ఆ కథలు ఉంటాయి కదా, అలా ఉంది ఈ గుహ. ఇందులోనే ఒక కోనేరు ఉంది. ఇది 24 గంటలు సంవత్సరం పొడుగుతా దాంట్లో నీరు ఉంటుందట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే పక్కన ఉన్న గుట్ట చుట్టూరా ఎక్కడ నీళ్లు ఉన్నట్టు ఒక దాఖలాలు అయితే ఏమీ లేవు. మరి ఇక్కడికి ఎలా నీరు వస్తుంది, మరి ఇందులో ఎప్పటికీ నీరు ఎలా ఉంటుందో అనేది అది మిస్టరీనే. మళ్ళీ ఇక్కడ ఒక సొరంగం ఉందట. అందులో నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మళ్ళీ అక్కడ శివలింగం, అక్కడ ఒక నందీశ్వరుడు ఉంటారట. అంటే అక్కడికి ఎవరు వెళ్ళనిస్తలేరు. ఈ గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ పక్క నుంచి మనం పైకి వెళ్ళచ్చు. మేము ఇంకా అలాంటి సాహసం అయితే ఏం చేయలేదు, అలా అటు కూడా అలో చేస్తలేరు. ఇక మేము రిటర్న్ అవుతున్నప్పుడు మేము తెచ్చుకున్న పులిహోర అయితే ఒక దగ్గర ఆగి నీడకి తింటున్నాము. పులిహోర మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ షాప్ దగ్గరికి వస్తే మా పిన్నివాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కూడా షాప్ పెట్టారట. అక్కడ ఆగి ఒక 2 వస్తువులు అయితే కొన్నాము మా అమ్ములకి అయితే. కొన్నవారా అది బీరో అమ్ములకి బీరో కొన్నాడట మావాడు. హాయ్ ఫ్రెండ్స్, ఏలాల జాతర నుంచి తిరుగు ప్రయాణమైన ఫ్రెండ్స్, దేవుని దర్శనం సూపర్. ఎక్సిలేటర్ వైర్ తెగిపోయింది ఫ్రెండ్స్, రిపేర్ వచ్చేసింది, చేస్తున్నా ఫ్రెండ్స్, తొందరనే అయిపోతుంది. రిటర్న్లో ఇంటికి వస్తున్నప్పుడు అయితే ఆటో ట్రబుల్ ఇచ్చింది, ఎక్సిలేటర్ వైర్ తెగింది. దాని అయితే బాగు చేస్తున్నారు మా ఆటో అంకుల్ అయితే. మేమైతే ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.